నువ్వు ఏడుస్తుంటే నేను నవ్వుతున్నాను అనుకుంటున్నావా? నువ్వు బాధపడుతుంటే నేను సంతోషిస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు శాపగ్రస్తమైన స్థితిలో ఉంటే నేనేం గంతులేస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు నా బిడ్డవి. నువ్వు వ్యాధి పీడితురాలివై బాధపడుతుంటే నేనేమన్నా ఆనందపడుతున్నాను అనుకుంటున్నావా? నేనేం సైకోనా, మెంటలా? నాకేమన్నా? ఏ తల్లైనా తన బిడ్డ దుఃఖపడుతుంటే సంతోషంగా ఉంటుందా? ఏ తండ్రి అయినా తన బిడ్డ వేదనతో అల్లాడిపోతుంటే ఆనందంగా ఉండగలిగిద్దా? నిద్రపోగలిగిద్దా? తినగలిగిద్దా? బిడ్డ నార్మల్ కండిషన్కి వచ్చిన దాకా ఒక తల్లి యొక్క మమత ఆమెను తిననీయదు, నిద్రపోనీయదు. మరి నువ్వు ఇంత దిగజారిన స్థితిలో ఉంటే నేను ఎట్లా హ్యాపీగా ఉంటాను అనుకున్నావు? ఎట్లా ఉంటాను అనుకున్నావు నాయన అంటాడు దేవుడు. ఉండడు. మన వేదనామయమైన స్థితిలో ఉంటే దేవుడు హ్యాపీగా ఉండడండి. నేను చెప్తున్నాను, ఆయన ఎప్పుడు మన కడుపు నింపాలని ఎదురు చూస్తాడు. నువ్వు